జపనీస్ వాళ్ళు 70, 80 ఏళ్ల వయసున్నప్పుడు కూడా ఎవ్వరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. చాలా ఇండిపెండెంట్‌గా ఉంటారు. ఎవ్వరి సాయం తీసుకోరు. ఇదెందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికొస్తా ఉన్నప్పుడు దారిలో పెద్దావిడ కనిపిచ్చారు. ఆవిడ గూడా స్టేషన్ నుంచి ఇంటికి నడుస్తున్నారు. ఒక 10 మినిట్స్ వాక్. సరే నడుస్తా ఉన్నప్పుడు ఆవిడకి గూనుందనమాట. గూనంటే వంగి నడుస్తారు గదా! వంగి నడుస్తూ వెనకాల చాలా కవర్లున్నాయి. 2 చేతులతో పట్టుకొని నడుస్తా ఉన్నారు. నేను ఆవిడ వెనకాలే వెళ్తా ఉన్నాను. గమనిస్తా ఉన్నాను. తను బాగా అలిసిపోయిందనమాట. పెద్దావిడ అలిసిపోయి ఉన్నారు. మధ్య మధ్యలో ఆగిపోయి కవర్లు మార్చి మార్చి చేతుల్లో పట్టుకొని నడుస్తా ఉన్నారు చిన్నగా. వెళ్లి అడుగుదామా అంటే హెల్ప్ చేద్దామా, పట్టుకుందామా అని అడుగుదామంటే గూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. పర్లేదు అని అంటారు. సరే ఎట్లనో ధైర్యం చేసి వెళ్లి మళ్ళీ అడిగాను. హెల్ప్ చేయాలా? వెంటనే అడగగానే తలెత్తి దాయిచోబు అరికత్తో అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. నేను ఆవిడెళ్ళే దారిలోనే ఎళ్తున్నాను. ఇంకా ఆవిడని చూస్తూ ఆవిడెక్కడన్నా ఆగిపోతే ఏదన్నా అవుతదేమోనని నేను గూడా చిన్నగా ఆవిడ ఎనకాలే నడుస్తా ఉన్నా. ఏం మాట్లాడలేదు. వెళ్ళేటప్పుడు ఇంక నేను పైకొచ్చా. అంటే హిల్ గదా! నేను పైకెక్కాలి. ఆవిడ కిందకి దిగాలి. సో, ఆవిడ కింద దిగి ఎళ్ళిపోతా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి బాయ్ అని చెప్పాను. అరిగాతో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. మా ఆఫీస్‌లో గూడా ఒక ఆవిడ ఉంటారు. క్లీనింగ్‌కొస్తారు అప్పుడప్పుడు. ఇయర్ మిషన్స్ ఉంటాయి. ఆవిడకి కూడా ఇట్లానే 70-80 ఏళ్ల వయసు ఉంటది. వచ్చి శుభ్రంగా క్లీన్ చేసి ఎళ్తారనమాట. సో, ఇక్కడేంటంటే మనం ఎంత వయసున్నా సరే ఒకళ్ళ మీద నేనెందుకు ఆధారపడాలి? నాకు జీతం ఇస్తున్నారు గదా! నాకు ఆరోగ్యం ఉంది గదా! నేను ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేస్తా? నా శక్తి నాకు ఉన్న శక్తితో నేను పని చేసుకుంటా. నాకెవరి సాయం వద్దు అనే ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళు హెల్ప్ చేస్తే నేను తీసుకోవడం ఏంటి అనే ఉద్దేశం కాదు గానీ, అలవాటు పడిపోయారింక. స్వతహాగా ఎవరి మీద ఆధారపడకుండా ఇంక వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని ఇక చిన్నప్పటి నుంచి అట్లా అలవాటయిపోయింది కాబట్టి అట్లా జరుగుతా ఉంటాయనమాట. ఇది ఒక రకంగా మంచిదే గానీ, ఇట్లా కొన్ని జరుగుతున్నప్పుడు అంత మంచిది కాదు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇవాళ. నేను చాలా సేపు చూసాను ఆవిడని అడుగుతాను. 2, 3 సార్లు అడిగాను. బట్ వద్దు, వద్దు దయజోబు అంటే ఇట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. వద్దు పర్వాలేదు. థాంక్ యూ అని చెప్పేసి పొలైట్‌గా రిఫ్యూజ్ చేసేసి ఎళ్ళిపోయారనమాట. అలా ఉంటదనమాట ఇక్కడ. అది.